దమ్ బిర్యానీకి మనం ఇందులోని పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు అన్ని కలిపేసి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ అయింది ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో తీసాం. ఇప్పుడు బిర్యానీ కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. టమాటాలు, కొత్తిమీర, పుదీనాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, చికెన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు పేస్ట్ ఫ్రెండ్స్. ఇది అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోని. అలాగే మసాలా దినుసులు, అలాగే బిర్యానీ రైస్ 3 గ్లాసులు తీసి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇది కూడా హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్కన. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెడదాం ఫ్రెండ్స్. పొయ్యి మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు కూడా ఫ్రెండ్స్. ఇది ఈ మసాలా దినుసులన్నీ ఇందులో వేసేసుకుందాం. అది కొంచెం ఫ్రై అయ్యాక వేయించుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా వేసేస్తాను. అలాగే పచ్చిమిరపకాయలు, టమాటాలు కలిపేస్తాను. కొంచెం దూరంగా మధ్యాహ్నం వరకు పక్కన పెట్టుకున్నాం. బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత మనం మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు వేసుకున్న పేస్ట్ అన్నీ కూడా అందులో వేసేసుకొని దూరంగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. అలాగే కొబ్బరి, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు పేస్ట్ ఫ్రెండ్స్, పుదీనాకు, కొత్తిమీర బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపెట్టు. ఇది బాగా పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు అయిపోయింది. చికెన్ ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకుంటాం. అలాగే చికెన్ మసాలా పౌడర్ ఇందాక వేసామండి, మళ్ళీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. రైస్ కూడా వేస్తాం కదా మనం ఇందులో. ఇలా మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. కొంతసేపు చికెన్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మూత పెడదాం. చూద్దాం ఫ్రెండ్స్. దగ్గరికి బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ రైస్ వేసేసుకున్నాము. కలిపేసి ఒకసారి రైస్ వేసేసుకున్నాము. కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా అంతా రైస్కి పట్టాలండి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నామండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు నేను బియ్యం తీసుకున్నాను. 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఆ కుక్కర్ గిన్నెలోని క్వాలిటీ సరిపడలేదని, ఆ కుక్కర్ గిన్నెలోని వాటర్ ఎక్కువైపోయిందని తిప్పుకోవడానికి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఈ గిన్నెలో వేసేసుకున్నాం మనం. ఇప్పుడు మూత పెట్టుకున్నామండి. ఒకసారి మూత తీసి చూస్తున్నామండి అయ్యిందా లేదా. అయిపోయిందండి. ఒకసారి కలిపేసుకున్నాం. ఉడికిపోయింది.